మీరు ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా బతకడానికి, స్వేచ్ఛగా జీవించడానికి ఖుదీరామ్ బోస్ 18 ఏళ్ల బిడ్డ ఉరితాడును ముద్దాడి, 18 ఏళ్ల బిడ్డ ఉరితాడును ముద్దాడి. భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులో ఉరితాడును ముద్దాడి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ మీ గురించి కలలు కన్నాడు, ఈ దేశం గురించి కలలు కన్నాడు. ఈరోజు సన్నాసుల చరిత్ర చదవడం మానేయండి. ఈ దేశ స్వాతంత్రం గురించి ప్రాణాలు అర్పించిన వీరుల చరిత్ర చదవండి. కన్న తల్లి కన్నా ఈ దేశం గొప్పది. ఎవడో మొన్న అంటున్నాడు భారతదేశం అంటే ఏంటి అని. భారతదేశం అంటే హిమాలయ పర్వతాలు కాదు, గోదావరి నది కాదు, బ్రహ్మపుత్ర నది కాదు, నిలువెత్తు గర్భంతో ఎగిరే మూవన్నెల జెండరా అని చెప్పిన మేము. మూవన్నెల జెండా, ఈ జెండా ఉన్న నదులే మీ బతుకులు సురక్షితంగా ఉంటాయి. ఈరోజు ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించిన వీరులని, ఈ స్వేచ్ఛకు ఎన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారు. ఒక్కసారి అండమాన్ జైలుకి వెళ్ళండి, లేదు యూట్యూబ్లో అండమాన్ జైలు చూడండి. రోజు 100 కిలోల గోధుమలు పిండి రూపించేవాళ్ళు. మన దేశంలోనే మనం బానిసలుగా బతికినాం, మన దేశంలోనే మనం అన్ని రకాల అవమానాలకు లోనైనాం. ఒక్కసారి చరిత్ర చదివితే ఈ జెండా విశిష్టత మీకు అర్థమవుతుంది, ఈ జెండా పవిత్రత మీకు అర్థమవుతుంది. ఆ జెండా గురించి ఎన్ని కన్నులు మూసినాయి. ఇది రక్త తర్పణ చేసిన నేల, ఇది రక్తంతో తడిసిన నేల, ఇది వాడిది వీడిది కాదు నేల, రక్తంతో ప్రవహించిన నేల ఈ భారత నేల. ఆ జెండా గురించి, ఈ స్వాతంత్రం గురించి భవిష్యత్తులో ఈ పిల్లలు స్వేచ్ఛగా బతకడానికి, ఏం భగత్ సింగ్కి బతకాలని లేదా? ఉరితాడేసినప్పుడు లేదా? ఈ బతకనుకున్నాడు. ఈ బానిస బతుకన్నా నా భారతదేశ దాస శృంఖలాలు తెంపడానికి ఇంక్లాబ్ జిందాబాద్ అనుకుంటా ఉరితాడను మెడకేసుకున్న భగత్ సింగ్ చరిత్ర చదవండి. ఎవరు? సర్దార్ ఉధమ్ సింగ్. తెలుసా ఎవరికన్నా? జలియన్ వాలా బాగ్లో తమ పండుగను జరుపుకుంటే ఈ భారతీయుల మీద గోళీలు కురిపించిన జనరల్ డయ్యర్, వారిని చంపడానికి 20 ఏళ్ళ బడ్డ 20 ఏళ్ళు లండన్ పోయి తనలాడిండు. 20 ఏళ్ళు తన శక్తి, తన యుక్తి, తన జీవితం జనరల్ డయ్యర్కు బుల్లెట్ దిగిన రోజే జై హింద్ అన్నాడు. కాబట్టి చెప్తున్నాం, ఈ రోజు కూడా ఎవడన్నా భారత్ కా బారే మే, ఏ భారత్ కా బారే మే వ్యతిరేకంగా మాట్లాడినరనుకో గొంతులలో శ్వాస అక్కడనే ఆపేస్తాం. గొంతులల్లా ఈ భారత్ ఊరికనే రాలేదు, ఉధమ్ సింగ్ ఊరికనే ప్రాణాలు ఇవ్వలేదు, భగత్ సింగ్ ఊరికనే ఉరితాడు పెట్టుకోలేదు. ఒక్కసారి చంద్రశేఖర్ ఆజాద్ తుపాకీని చూడరా, ఇంకా హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నది. ఆ తుపాకీ అవసరమైతే భవిష్యత్తులో వాళ్ళు ప్రాణాలు పోసి తుపాకులతో కాల్చుకొని తెచ్చిన స్వాతంత్రం ఎవడన్నా ఏ భారత్ తుక్కుడా తుక్కుడా ఓంగే అని అంటే జో గలే మే సాత్ ఉద్దడి ఖతం కర్ దేగా గలే. ఆదర్శం చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు గుండెలల్లో తుపాకీ పెట్టిన రోజు చావంటే భయం లేదనుకున్నారా? బతకాలని లేదా అల్లూరి సీతారామరాజుకు? మన్యంలో ఆడబిడ్డలని మానాలు పానాలు తీసుకుంటే భరించలేని ఒక గిరిజన బిడ్డ, ఒక గిరిజన వీరుడు తుపాకీతోని సమాధానం చెప్తే ఇది భవిష్యత్తు, ఈ పిల్లల స్వేచ్ఛ గురించి. ఈ బానిస భారతదేశంలో ఉంటుంది. పిల్లలు చెప్తున్నా ఎవరికన్నా, ఎవరన్నా అనుకుంటున్నారు కొడుకులా ఈ దేశ వ్యతిరేక నినాదాలు మళ్ళా చంద్రశేఖర్ ఆజాద్ తుపాకులు ఇంకా అట్లనే మ్యూజియాలలో ఉన్నాయి. ఏదన్నా దేశంలో సమస్యలుంటే సమస్యలు పరిష్కరించుకుంటాం, ఏదైనా సమస్యలుంటే కలిసి కూర్చుని మాట్లాడదాం. ఏ భారత్ క్यों टुकड़ा होना रे, भारत क्यों टुकड़ा होना? एक टुकड़ा टुकड़े के लिए भारत बनाने के लिए सरदार वल्लभ भाई पटेल ने जो जान दिया उसका सब कुछ दिया.
కాబట్టి చెప్తున్నాం, మీకు యువకులకు చెప్తున్నా, అమ్మ మేము ఉంటాం, ఇంకా 20-30 ఏళ్ళు బతాం, కానీ ఆ వీరులలో 1% మా పానం ఈ దేశానికి అర్పించిన మేము ధన్యులమవుతామని చెప్తున్నాం. మీరు బతకాలి ఈ దేశంలో, మీరు స్వేచ్ఛగా ఉండాలి. ఇది వికసిత భారత్ చేయాలనుకుంటున్నారా, విచ్ఛిన్న భారత్ చేయాలనుకుంటున్నారా? పగడి కళలు కలడం మానేయండి. ఒక్కొక్కరికి చెప్తున్నాం, ఈ దేశ వ్యతిరేక నినాదాలు రానున్న రోజుల్లో తీవ్రంగా ఉంటాయి. ఎవడన్నా భారత్కు వ్యతిరేకంగా, హిందుస్థాన్కి వ్యతిరేకంగా, ఈ ఇండియాకు వ్యతిరేకంగా ఎక్కడ గొంతు విప్పినా ఈ స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితోని, చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితోని, అల్లూరి సీతారామరావు స్ఫూర్తితోని ఆ గొంతులో మాటని గొంతులోనే खत्म कर देगा हम लोग पूरा जो देशवासी। ये देश अशफाउल्ला खान का है, ये देश अब्दुल कलाम का है, ये देश सोफिया कुरैशी का है. కాబట్టి చెప్తున్నాం, ఈ దేశం అందరిది, మనందరిది. అష్ఫావుల్లా ఖాన్ కూడా తుపాకీ గుళ్ళు తిన్నాడు, అబ్దుల్ కలాం కూడా ముద్దాడిండు. ఈ దేశంలో గర్వపడండి. మతాల మధ్యన చిచ్చులు పెట్టి, ఒక్కొక్కడు మతాల మధ్య చిచ్చు పెట్టి మళ్ళీ దేశ విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారో కొడుకులరా, ఒక్క బుల్లెట్ దాల్రా చంద్రశేఖర్ ఆజాద్ లాగా, ఒక్క బుల్లెట్. కాబట్టి చెప్తున్నాం నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా, మున్సిపల్ జెండాను చూసి రండి. నిజామాబాద్ నలుమూలల ఇంటికి వెళ్ళదండి రా. ఎక్కడికి వెళ్ళొచ్చిన ఇల్లు, ఎక్కడికి వెళ్ళొచ్చిన ఈ భూములు, ఎక్కడికి వెళ్ళొచ్చిన ఈ బంగారు స్వాతంత్రం వస్తేనే వచ్చినాయి.